నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి సత్యకుమార్. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య. చింతపర్రు గ్రామంలో ఉపాధి హామీ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసి సత్కరించిన మంత్రి నిమ్మల. ఉపాధి కూలీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. డిఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. మహిళలను మోసగించిన చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలన్న వైసీపీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల. మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని ధ్వజం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారని గుర్తు చేశారు. గత 2 ఏళ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి వివరాలను, వారి వైద్య చరిత్రను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఓపీ సేవల నుంచి స్పెషలిస్ట్ వైద్య సేవల వరకు అనేక సంస్కరణలు అమలు చేశామని అన్నారు. 23-24 సంవత్సరంలో డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగితే ఈ 2 సంవత్సరాలకు వచ్చేసరికి 2 సంవత్సరాల్లోనే 12 కోట్ల 25-26లో 7,98,00,000 23-24 ఆర్థిక సంవత్సరం జరిగితే 25-26 ఆర్థిక సంవత్సరంలో 12,47,00,000. అదే దీని పెరిగిన శాతం చూస్తే 56.14% ఇవాళ డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగాయి. ఆసుపత్రికి పోయిన తర్వాత ప్రతి పేషెంట్ని పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలకు అనుగుణంగా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా కూడా ఒక వ్యవస్థను, ఇది మీరు చూస్తే ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పరిమితం కాదు. ఈ ప్రాంతంలో సరే కోస్తాంధ్రలో బాగా జరుగుతోంది, లేదా రాయలసీమలో బాగా జరగలేదు, లేదా ట్రైబల్ ఏరియాస్లో ఉత్తరాంధ్రలో బాగా జరగట్లేదు అనేది ఈ ఫిగర్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి ఉత్తరాంధ్ర నుంచి అటువైపు ఇచ్చాపురం నుంచి హిందూపూర్ దాకా ఇటువంటి వైద్య సేవల్లో చాలా మెరుగుదల కనిపించింది. ఉదాహరణకు మనం పిఎస్సీలో చూస్తే మధురవాడ పిఎస్సీ తీసుకుంటే విజయనగరం, దాన్ని ఊరికే ఉదాహరణకు తీసుకుంటున్నాం, ర్యాండమ్లో తీసుకున్న ఫిగర్స్ ఇది. దాంట్లో 31% మధురవాడ పిఎస్సీలో పెరిగాయి, ఓపీ సేవలు పెరిగాయి. అదేవిధంగా కర్నూలులో ఉంటున్న రాయలసీమ ప్రాంతంలో కోసిగి తీసుకుంటే దాంట్లో 23% పెరిగాయి. ఇది ఈ రకంగా పైనుంచి కింది దాకా. సెకండరీ హెల్త్కి వెళ్తే చీపురుపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లిలో ఓపీ సర్వీసులు 20% పెరిగితే, ఐపీ సర్వీసులు 15.57% పెరిగితే, అదేవిధంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 43% పెరిగాయి. ఇది 23-24తో పోలిస్తే ఆ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు సెకండరీ హెల్త్లో 30 నిమిషాల్లో చేరాల్సిన చోట 38.44 నిమిషాలు, ఇప్పుడు అది 28.39. మరి కూయి వ్యవస్థ అంబులెన్స్లను బెస్ట్ పట్టించింది ఎవరు? వాటిని మళ్ళీ సరైన దారిలో తీసుకొచ్చి ట్రాక్లోకి తీసుకొచ్చి సరైన వైద్య సేవలు అందిస్తున్నది ఎవరో కూడా ఒకసారి తెలియాల్సింది. వీటి మీద ప్రత్యేకంగా విమర్శిస్తుంటారు. కాబట్టి ఇంతకుముందు గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఉండేది కాదు, ఇవాళ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. గతంలో కాన్సెప్ట్ లేకపోయినా 34% గోల్డెన్ అవర్లో చేర్చేవాళ్ళు. ఎందుకంటే 1 అవర్ గోల్డెన్ అవర్ అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 1 అవర్లో చేయాలి. ఇవాళ గోల్డెన్ అవర్లో చేర్చాల్సిన కేసులు 95%. ఎమర్జెన్సీ కేసెస్లో గోల్డెన్ అవర్లో చేరాల్సిన 95%లో కావాల్సిన హెల్త్ సెంటర్కి చేరిపోయే దిశగా ఇప్పుడు 104లు కూడా అదే పరిస్థితి ఉండేది. అదే దాన్ని ఒక అస్మదీలో గట్టిపెట్టి ఒక వ్యాపార ఇదిగా చేశారు. ఇవాళ మేము దాన్ని ఇవాళ పటిష్టపరుస్తున్నాం. నేను చెప్పిన ఈ సంజీవిని దానికి లింక్ చేసిన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కానీ దాదాపు 160 హౌ మచ్ ఇస్ దట్ స్పెండింగ్ ఆన్ పర్ యానం ఆన్ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ 163 కోట్లు. I will take a medium figure because Commissioner says 164 and Secretary says 162, that's 164 crores. 164 కోట్లతో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ చేసిన దగ్గర ఉంటున్న 930 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి ఎక్విప్మెంట్తో అక్కడికి వెళ్ళి 40 రకాల పరీక్షల్ని అక్కడే ఉచితంగా చేసి అక్కడే వాళ్ళ నెంబర్కి వాట్సాప్ పోయేలాగా, దానికి తగిన తర్వాత మళ్ళీ సంజీవినికి ఇంటిగ్రేట్ చేసి సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్కి దానిలో ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు వచ్చిన టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వారు ఏ కేటగిరీలో ఉన్నారో దానికి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ,
లేదా సలహాలు ఇవ్వడం కానీ, లేదా టెలిమెడిసిన్ సర్వీసులు అందించడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా ఆరోగ్య సమయం అంటే ఒక ఉపాధి కూలీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలంలోని చింతపర్రు గ్రామంలో 50 రోజుల పాటు వేసవి మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు మంత్రి రామనాయుడు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి తాపం లేకుండా పార్టీ శ్రేణులతో మజ్జిగను పంపిణీ చేశానన్నారు. లక్కీ డ్రా ద్వారా మహిళా కూలీలకు చీరలు అందజేశారు. వడగాల్పుల్లో మీరు చేసేటువంటి పనులు చూసి మీకు చల్లని మజ్జిగ ఇవ్వండి అని మా పార్టీ నాయకుల్ని ఆదేశించాను. దాని ప్రకారం మే 1వ తేదీ నుంచి ప్రతి రోజు కూడా చల్లని మజ్జిగ ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ శ్రామికులకు అందిస్తున్నటువంటి మా నాయకులకు, దాతలకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా చల్లని మజ్జిగ ఇస్తూ ఈ ఉపాధి హామీ యొక్క వేసవి కాలంలో పనులు ముగింపు సందర్భంగా 56వ రోజుల నుంచి కష్టపడి పని చేశాం. ఒకరోజు సరదాగా హాయిగా మా ఉపాధి హామీ శ్రామికులను కూడా ఒక పిక్నిక్ మాదిరిగా మేము కూడా కార్యక్రమం చేసుకుంటామని కొంతమంది నన్ను అడిగిన మీదట మా నాయకులకు కూడా చెప్పి తప్పనిసరిగా ఆ రకంగా చేయండి, హాయిగా ఆనందంగా ఏర్పాటు చేయండి. దానికి అవసరమైతే వాటికి కావలసినటువంటి భోజనాలు అన్ని కూడా నేను పంపిస్తామని మొన్న చందపర్రు గ్రామంలో గాని, అదేవిధంగా మొన్న వెలివిల్లె గ్రామంలో గాని అవకాశం ఉన్నంత వరకు వరుసగా చేసుకుంటూ చింతపర్రు గ్రామంలో శ్రీను మరి మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా గ్రామ పెద్దలందరికీ కూడా. తిరుపతిలో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2 ఏళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గూగుల్ తల్లిని విజయాలేంటయా అని సెర్చ్ చేస్తే గూగుల్ తల్లికి కూడా అర్థం కావట్లా. విజయోత్సవ సభలో విజయాలే లేవు. జగనన్నను తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి, 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు పొడవడానికి ఇంకొక సభ పెట్టుకున్నట్టుగా అది విజయోత్సవ సభలాగా లేదు, వెన్నుపోటు సభలాగుంది. నిజంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సక్సెస్ విజయోత్సవాలని ఈ సభలు పెడుతుంటే ఎలా ఉందో తెలుసా? పరీక్ష రాయినటువంటి వ్యక్తి డిగ్రీ పొందినట్టుగా ఉంది, డబ్బులు పెట్టుకొని డిగ్రీ సంపాదించుకున్నట్టుగా ఉంది. అసలు నువ్వు పనే చేయలేదు, పరీక్ష రాయలేదు, నీకు డిగ్రీ ఎలా వచ్చింది అంటే తనకున్నటువంటి పచ్చపత్రికల్లో వచ్చేటటువంటి వార్తల్ని చూసి ప్రజలు నమ్మేస్తారా అనుకునేటటువంటి అపోహలో బతికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ రోజు సూపర్ 6 అన్నాడు, ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడితే సూపర్ సైలెన్స్ గా ఉంటున్నాడు. వాటి గురించి మాట్లాడట్లా. మేనిఫెస్టోనేమో మూసేశాడు,
ఎర్ర బుక్ అనేటటువంటి పుస్తకాన్ని తెరిచేశాడు. మేనిఫెస్టోని మడిచి జేబులో పెట్టుకున్నాడు, ఎర్ర బుక్కుని తెరిచి అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆ ఫార్ములా ఏంటయా అంటే, ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఈ రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా క్యాష్, రాజేష్, లోకేష్. ఇది కొత్త ఫార్ములా. గతంలో ఒక సినిమా వచ్చేది కమల్ హాసన్ గారిది, బాగా సూపర్ హిట్ సినిమా, విచిత్ర సహోదరులని. చూసారా మీరు ఎవరన్నా? చాలా మంది చూసే ఉంటారులే. వారు పొట్టి కమల్ హాసన్ ఉంటాడు, ఇంకొకటి పొడుగు కమల్ హాసన్ ఉంటాడు. ఒక కమల్ హాసన్ ప్లాన్ చేస్తాడు, ఇంకొక కమల్ హాసన్ దాన్ని పూర్తి చేస్తాడు. ఆ విధంగా విచిత్ర సహోదరులాగా ఈ రాజేష్, లోకేష్ ఈ రాష్ట్రానికి తయారయ్యారు. విచిత్రమైనటువంటి సహోదరులు వీళ్ళిద్దరు కూడా. ఒకరు గ్రౌండ్ వెనుకుండి స్కెచ్ చేస్తాడు, ఇంకొకరు స్టేజ్ ఎక్కి అరుపులు అరుస్తూ ఉంటాడు. గ్రౌండ్ వెనుకున్నటువంటి రాజేష్ ఏం చెప్తాడో లోకేష్ స్టేజ్ ఎక్కి అవి అరుస్తుంటాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు ఇద్దరు కలిసి. ఏమైనా ఒక డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం మీద జరిగిన తప్పుల మీద ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి మంత్రి ఆ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఆ వ్యక్తి చేతిలో ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడా? డిఎస్సి అనేటటువంటి దగా వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోలేనటువంటి అసమర్థ సకల విఫల శాఖ మంత్రి ఈ లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడా? మళ్ళీ ఇతను విజయోత్సవ సభల్లో స్టేజ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడా? ఎంత విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమా చూసారా? ఆ సినిమాలో బ్రహ్మానందాన్ని ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ని ఆ విధంగా వాడుతున్నారు. ఏదన్నా ఈ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని అనుకున్నప్పుడల్లా దూకుల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎంటర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోతుంటుంది రాష్ట్రంలో. ఆయన కూడా స్టేజ్లెక్కి మాట్లాడుతూ ఉంటాడు. ప్రశ్నించడానికి గదయా నువ్వు పెట్టింది పార్టీ? మమ్మల్ని తిట్టడానికా? మమ్మల్ని దూషించడానికా? చేయనటువంటి పనుల్ని చేసేమని చెప్పడానికా? ఇది ఈ యొక్క వింత పరిపాలన. 2వ సంవత్సరానికే బకెట్ దన్నేశారు. ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది అని వారి మాటల్లోనే నిరూపించేశారు. ఈ రాష్ట్రంలో పరిపాలనకి సింగిల్ విండో సిస్టమ్, క్యాష్, రాజేష్, లోకేష్. ఈ సింగిల్ విండో సిస్టమ్ వలన అయితేనే పనులు జరిగే విధంగా ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చి పుట్టినటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి రైతుల దాకా అందరినీ దగా చేసి వెన్నుపోటు పొడిచారు. మీరు పెట్టినటువంటి సభ 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు సభగా మీ యొక్క మాటలే తేల్చేశాయి. 2 చేతులు ఆకాశానికి చూపించేశాడు చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలకే. చేతులు ఎత్తేశాడు, చివరి గీతాన్ని కూడా పాడేశాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.